శ్రీ శివాయ గురవే నమః. ఇలా బాలమహారాజు గారు సంకల్పం చేసుకున్నారు కదా, వచ్చిన వాళ్ళందరికీ అన్న సంతర్పణ చేయాలని. ఆ ఊరి ప్రజలందరూ పరమ సంతోషంతో అందరూ బియ్యాలు తీసుకురావటం, పప్పులు, కూరలు, ఒక వస్తువు ఏమిటి, సమస్తమైన వస్తువులన్నీ అలా వచ్చి పడుతూనే ఉన్నాయి. రాసుల కొద్దీ వచ్చి పడుతూనే ఉన్నాయి. ఒక 50-60 గ్రామాల ప్రజలు వచ్చి భోజనం చేసినా కూడా తరగనటువంటివి సంబారాలన్నీ వచ్చి పడుతూ ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఏమైందంటే అన్ని సంబారాలు వస్తూ ఉంటేను ఆ ఊళ్ళో ప్రజలందరూ వచ్చి ఆ ప్రసాదం తినాలని వస్తున్నారు. 4-5 గ్రామాల ప్రజలు కూడా చేసినా కూడా తరగనంత ద్రవ్యం వస్తుంది, వండుతున్నారు, పెడుతున్నారు, తింటున్నారు. అంతు లేకుండా అది కాశీ అన్నపూర్ణాదేవి వచ్చి వడ్డిస్తోందా, ఇది ఒక రెండవ కాశీ క్షేత్రమా అన్నట్టుగా ఉంది ఆ పరశువసి గారు మహాక్షేత్రం అన్నమాట. అయితే అక్కడికి తిరణాల్లాగా ప్రజలు రావటం మొదలుపెట్టారు. ప్రజలే కాదు, సాధువులు, మన అందరూ తెలియకుండా ఎంతమంది మహానుభావులు వచ్చి భోంచేస్తున్నారో కూడా తెలియదు అనమాట. అలా వస్తున్నారు. అలా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అందరూ ఆనందంగా సంతృప్తిగా అన్నప్రసాదం, బాలయోగేశ్వర భగవాన్ గారు అన్నప్రసాదం తింటున్నారు. నిజంగా ఇలా అఖండంగా వైభవంగా అలా జరుగుతూనే ఉన్నదన్నమాట. నిజంగా ఎంత ఆనందం ఈ సన్నివేశాలన్నీ మనకి వింటుంటేను. నిజంగాను ఇలాంటి మహానుభావుడు ఉన్నటువంటి చోట మనం ఉంటున్నామంటే, ఆయనతో మాట్లాడుతున్నాము, ఆయనతో నడుస్తున్నాము, కలిసి ఉంటున్నామంటే నిజంగా ఆ భగవంతుని పక్కన మనం అందరం ఉన్నట్టే కదా అన్న భావనలో అందరం ఉండాలని, మనం అందరం భక్తి ప్రపత్తులతో చక్కగా ఆయన్ని సేవించుకుంటూ ఉందాము. అంతకంటే మనకి ఇంకేం కావాలి? ఇలా నిత్య కళ్యాణం పచ్చదోరణంగా ప్రజలందరూ వచ్చి భోజనాలు చేసి సంతృప్తిగా వెళ్తున్నారు. ఇలా జరుగుతూనే ఉన్నది. అలా జరుగుతూనే ఉంది. ప్రజలు వచ్చి తృప్తిగా తింటున్నారు. ఇలా ఉండగా మరుసటి రోజున ఇలా అంతటాను అసలు తరగకుండాను అసలు బియ్యపు రాసులు, ఎటు చూసిన బియ్యపు రాసులు కానీ ఆ ఊరంతా నిండిపోయి ఉన్నది అన్నమాట. ఆ తరగని సంపదను చూసి ఆనందంతో అసలు ఏం చెయ్యాలా, ఇదంతా లేనప్పుడు లేదని బాధపడ్డారు. ఇది తరగకుండా ఇంత సంపద వచ్చినా వాళ్ళకి సమస్య చూడండి. వాళ్ళు ఏం చేశారు, బాలమహారాజు దగ్గరికి వచ్చి, స్వామి ఇప్పుడు ఇదంతా మేమేమి చెయ్యాలి అనే సందేహాన్ని స్వామివారిని అడిగారు. సరే, తరగనంత ధాన్యం ఉండేటప్పటికీ ఆ ప్రజలు గురు మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజు ఈ ధాన్యం అంతా ఏం చెయ్యాలి అని వాళ్ళు అడుగుతారు. అప్పుడే ఆ గురు మహారాజు గారు అంటారు, మీరు వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా దీన్నంతా పంచండి అని చెప్పి చెబుతారు. ఇలా చెప్పినప్పుడు ఇలా ఉండగా ఒక అతను వస్తాడు, ఒక బ్రాహ్మణుడు వచ్చి, మా అమ్మాయి పెళ్ళి, నా దగ్గర ఏమీ లేదు మరి అని చెప్పి అడిగేటప్పటికి, సరే అయితే మీ అమ్మాయి పెళ్ళికి కావాల్సిన ధాన్యాలు అవన్నీ నేను ఇస్తాను, తీసుకెళ్ళండి. అదీగాక మీ అమ్మాయికి మంగళసూత్రానికి వాటన్నింటికి నేను ఇస్తాను, నల్లపూసలకి మంగళసూత్రాలకని ఆయన ఇస్తారనమాట. ఆయన ఎంతో పరమ సంతోషంతో వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తారు. ఇది ఎలా ఉందంటే, ఈ సన్నివేశం ఏంటంటే, పాండురంగుడు భక్తుడి కథలో పండరినాథుడు భక్తులకి వాళ్ళు ఏమీ లేకపోతే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఆయనే చేసేవారు అన్నమాట. ఏదో భక్తుల రూపంలో వచ్చేసి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడానికి సహాయపడేవాడు. కావడి కుండలు మోసేవాడు పండరినాథుడు. ఆ భక్తుల కోసం ఆయన ఆ ప్రేమతో ఎంత చేసేవారు, అది గుర్తుకొస్తుంది నాకు భగవాన్ గురించి తలుచుకుంటుంటేను. అలాగే ఇది తెలుసుకొని అక్కడి నుంచి అందరూ రావటం మొదలుపెట్టారు. ప్రతి మా అమ్మాయి పెళ్ళండి, మాకు కూడా సహాయం చేయండి అంటూ. ఆ ఒక్క శ్రావణ మాసంలోనే 108 మంది పెళ్ళిళ్ళకి, అంతమందికి భోజనాలకి, మంగళసూత్రాలు అవన్నీ గురుమహారాజు చేతుల మీదుగానే జరిగినాయి. నిజంగా వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులో కదా. వాళ్ళు ఇప్పటికీ బాలమహారాజును తలుచుకుంటూ ఎంత ఆనందంగా ఉన్నారో కదా.
మనం అందరం కూడా అంత ఆనందంగానే ఉందాము తలుచుకొని. గురువు యొక్క గొప్పతనం మన బాలమహారాజు గారిని తలుచుకుంటుంటేనే తెలుస్తుంది కదా. గురువుని నమ్ముకుంటే మనకేమిటి లోటు, మనం అందరం అలాగే చక్కగా హాయిగా నిత్య కళ్యాణంగా ఏమీ లోటు లేకుండా ఉందాము. హరహర మహాదేవ్. ఓం శాంతి శాంతి శాంతి. విజయాభ్రమరా.